ఏమైంది రఘు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? సడన్ గా కనిపించకుండా పోయావు. నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సంధ్య. ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఏదో ఒకటి చెప్పు, టెన్షన్గా ఉంది. నా ఓవర్ స్మార్ట్ లెక్కలకి నా జిందగీ మొత్తం ఆగమైపోయింది సంధ్య. అసలేం జరిగిందో చెప్పు. ఏ రోజైతే నువ్వు అనిపించినావో ఆ రోజే నా గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసినావు. అప్పటి నుండి ఎలాగైనా నిన్ను పొందాలనుకున్నా, కానీ దానికున్న ఏకైక అడ్డు నా భార్య. తన గురించి నీకు ఉన్నవి లేనివి చెప్పి నిన్ను మాత్రం నమ్మేలా చేసిన, తనకు మాత్రం ఏ హాని జరగకుండా ఓ ప్లేస్లో దాచిపెట్టిన. చేసిన పాపం ఊరికే పోదు కదా, మనుషుల రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు నేను నా భార్యని 2 రోజులు దూరం పెడదామనుకుంటే వాళ్ళెవరో నా భార్యని శాశ్వతంగా నాకు దూరం చేయాలనుకుంటున్నారు. చెప్పాలనుకున్నా చెప్పేసిన. ఇంకా నన్ను క్షమిస్తావు శిక్షిస్తావు ఇంకా నీ ఇష్టం సంధ్య. తనను ప్రేమించింది ఎంత నిజమో నిన్ను కావాలనుకున్నది కూడా అంతే నిజం సంధ్య. ఆశకి అత్యాశకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది రఘు. మన మధ్య నేను భూమికి ఆకాశానికి మధ్యలో నడవాలనుకోవడమే నేను చేసిన తప్పు. బంగారు లాంటి భార్యను మోసం చేసినావు. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చినందుకు నన్ను నాగం చేసినావు. అది కాదు సంధ్య, నేను చెప్పేది ఒక్కసారి